దాయాది పాకిస్తాన్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రమాదకరమైన షాహిన్-3 క్షిపణి గాలిలోని పేలిపోయి నమ్మక ద్రోహానికి పాల్పడింది. లక్ష్యానికి చేరుకోకుండానే మధ్యలోనే మిసైల్ తో సంబంధాలు తెగిపోగా అనియంత్రంగా ప్రయాణించి బల్చిస్తాన్ ప్రాంతంలో కుప్పకూలిపోయింది. అక్కడికి 500 మీటర్ల దూరంలోనే జనావాసాలున్నాయి. ఈ మిసైల్ శకలాలు బల్చిస్తాన్ జనావాసాలపై పడి ఉంటే దారుణమైన మారణ హోమం జరిగి ఉండేది. ఈ ప్రయోగం తర్వాత బల్చిస్తాన్ ప్రాంతంలో జరిగిన పరిణామాలు మైండ్ బ్లాక్ చేసేవిగా ఉన్నాయి. ఈ విషయం తెలుసుకునే ముందు అసలేం జరిగిందో చూసే ప్రయత్నం చేద్దాం. పాకిస్తాన్ మీడియా సంస్థల నుంచి అందుతున్న సమాచారం మేరకు పాక్ సైన్యం అక్కడి పంజాబ్ ప్రాంతంలోని డేరా గాజీ ఖాన్ నుంచి షాహిన్-3 క్షిపణి టెస్ట్ లాంచ్ జరిపింది. కానీ వారి ఊహలకు వ్యతిరేకంగా మధ్యలోనే అదుపు తప్పింది. ఆపై అది బల్చిస్తాన్లోని డేరా బుగ్తి ప్రాంతంలో చెల్లాచెదురుగా కూలిపోయింది. ఈ ఘటన పాకిస్తాన్ సైన్యం సాంకేతిక వైఫల్యాన్ని సూచించడమే కాకుండా బలూచిస్తాన్ ప్రజల ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేసింది. అది కాకుండా పాకిస్తాన్ ఎప్పుడు క్షిపణి ప్రయోగాలు నిర్వహించినా అవి బలూచిస్తాన్ వైపే వెళుతూ ఉంటాయి. గతంలోనూ చాలా సార్లు పాకిస్తాన్ మిసైల్ టెస్టులు విఫలమయ్యాయి. ఈ మిసైల్ శకలాలు అమాయక బలోచ్ ప్రజల ప్రాణాలు బలి తీసుకున్నాయి. ఈసారి కూడా పాకిస్తాన్ సైన్యం అణ్వాస్త్రాన్ని మోసుకుంటూ లక్ష్యాన్ని ఖచ్చితంగా దాడి చేసే సామర్థ్యం కలిగిన షాహిన్-3 మిసైల్ ప్రయోగం జరిపింది. కానీ ఈ క్షిపణి పాకిస్తాన్ ఆశలను వమ్ము చేస్తూ గాలిలోనే పేలిపోయి జనాలు లేని చోట కూలిపోవడంతో బలోచ్ జనం త్రుటిలో ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ ఘటనతో ఇప్పటికే పాక్ సైన్యంపై నిరంతరం పక్కలో బల్లెంలా మారిన బలోచ్ లిబరేషన్ ఆర్మీ సభ్యులు ఎలా స్పందిస్తారో అన్న భయంతో అనేక చర్యలు తీసుకుంది. ఇక ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పంజాబ్ ప్రాంతం నుంచి బలోచ్ వెళ్లే దారిని మూసివేసింది. దీంతో పాకిస్తాన్ సైన్యం లేదా ప్రజలు బలూచిస్తాన్ ప్రాంతానికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. డేరా గాజీ అధికారులు సైన్యానికి ప్రజలకు ఈ విషయంపై అలర్ట్ జారీ చేశారు. తాజా ఘటనతో బలోచ్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ పాక్ సైన్యంపై పట్టరానంత ఆగ్రహంతో ఉంది. సైన్యంపై మరొక పెద్ద దాడికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. నిజానికి పాకిస్తాన్ ఎప్పుడు ఏ కొత్త క్షిపణి పరీక్ష జరిపిన అణ్వాస్త్ర ప్రయోగ పరీక్షలు కూడా బలూచిస్తాన్ ప్రాంతంలోనే జరుపుతూ వస్తోంది. 1998 మే నెలలో బలూచిస్తాన్ ప్రావిన్స్ లోని చగాయి ప్రాంతంలో 6 అణ్వాస్త్ర పరీక్షలు జరిపింది. దాంతో ఈ ప్రాంతం రేడియేషన్ కు గురి కావడంతో దశాబ్దాలుగా పనికి రాకుండా పోయింది. ఇప్పటికీ ఈ ప్రదేశం ప్రమాదకరమైన రేడియేషన్ ప్రభావానికి లోనైంది. ఇక్కడి ప్రజలు చర్మ సంబంధమైన క్యాన్సర్, ఇతర రోగాలతో బాధపడుతున్నారు. అసలు ఇప్పుడు ఈ ప్రయోగం ఎందుకు నిర్వహించింది అన్న విషయంపై పాకిస్తాన్ లో చర్చ జరుగుతోంది. మొన్నటి ఆపరేషన్ సింధూర్ సందర్భంగా భారత క్షిపణులు ఖచ్చితమైన లక్ష్యంతో దాడులు జరపడంతో తామేం తక్కువ తిన్నామా అన్నట్టుగా షాహిన్-3 ప్రయోగం చేసింది. ఇది పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం లాంటిదే అనుకోవచ్చు. అది గాని సక్సెస్ అయి ఉంటే తామేం తక్కువ కాదని ప్రచారం మొదలు పెట్టి ఉండేది. కానీ విఫలం కావడంతో తేలుకుట్టిన దొంగలా ఉండిపోయింది. ఈ విషయంపై జరిగే ప్రచారం ఊహించిన పాకిస్తాన్ ఇప్పటికే పంజాబ్ ప్రాంతంలో ఇంటర్నెట్ నిలిపివేసింది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచించింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఘటన జరిగిన తరువాత సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఆ ప్రాంతాల్లో రాకపోకలు నిలిపివేశారు. ఆపరేషన్ సింధూర్ లో భారత సత్తా ఏంటో అటు పాకిస్తాన్ తో పాటు ప్రపంచ దేశాలకు అర్థమైంది. మరొక వైపు పాకిస్తాన్, చైనాలతో ముప్పును దృష్టిలో ఉంచుకొని భారత తన ఆయుధ సంపత్తిని భారీగా పెంచుకుంటోంది. ఈ క్రమంలోనే అమెరికా నుంచి అపాచీ విమానాలను కూడా కొనుగోలు చేసింది. అందులో భాగంగా 3 చాపర్లు అమెరికా విమానంలో భారత్ చేరుకున్నాయి. అటు రష్యా నుంచి కూడా పలు కీలక ఆయుధాలను కూడా దిగుమతి చేసుకుంటోంది భారత్ ఇలా ఆయుధాలను సమకూర్చుకుంటున్న నేపథ్యంలో పాకిస్తాన్ అప్రమత్తమైంది. ఆర్థిక పరిస్థితుల కారణంగా ప్రస్తుతం పాకిస్తాన్ ఎక్కడి నుంచి ఆయుధాలను సేకరించుకునేందుకు అవకాశం లేదు. ఆల్ వెదర్ ఫ్రెండ్ చైనా కూడా ఇప్పుడు పాకిస్తాన్ కు మొహం చాటేస్తోంది. అమెరికా నుంచి కూడా ఆయుధాలు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. పరువు పోతోందన్న దుగ్ధతో ఊరికే ఉండకుండా షాహిన్-3 మిసైల్ ను పరీక్షించింది పాకిస్తాన్ సైన్యం. కానీ అది మధ్యలోనే చేయడంతో విఫలమైంది. అంతేకాక ఆ క్షిపణి నేరుగా ఆ దేశ ప్రజలపైనే పడింది. దీంతో పాకిస్తాన్ కు సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. భారత్ ప్రయోగించిన బ్రహ్మోస్ క్షిపణి సూపర్ హిట్ అవడంతో దానికి పోటీగా షాహిన్-3ని పరీక్షించి చూపాలని ప్రయత్నించింది. ఓర్వలేక గొప్పలకు పోయి చేతులు కాల్చుకుంది. ఇప్పటికే చైనా అందించిన డిఫెన్స్ సామగ్రిని ఉపయోగించుకోకపోవడం రాక చేతులు కాల్చుకొని విమర్శలు ఎదుర్కొంది. ఇప్పుడు షాహీన్ వైఫల్యంతో మరొకసారి అంతర్జాతీయ మీడియా ముందు నవ్వుల పాలైంది.
స్వదేశంలో నిర్మించిన షాహీన్ 3 మిసైల్ పరీక్షల్లో అడ్డంగా ఫెయిల్ అవ్వడమే కాకుండా తమ దేశ ప్రజలపైన కూలిపోవడంతో పరువు తీసుకుంది. దీంతో పాకిస్తాన్ ప్రజలు అక్కడి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. అటు ఇంటర్నేషనల్ మీడియా సైతం పాకిస్తాన్ పై తీవ్ర విమర్శలు చేస్తోంది. అది కాకుండా తమ క్షిపణి తమ అణ్వాస్త్ర స్థావరాన్ని నాశనం చేసే ప్రమాదం ఏర్పడింది. దీంతో ఇప్పటికే వారి ఉన్న క్షిపణులు F-16 వార్ జెట్లను ఉపయోగించుకోవడంలో పాకిస్తాన్ సైన్యం సామర్థ్యంపై ఆ దేశంలోని అనుమానాలు తలెత్తుతూ ఉన్నాయి. ఇప్పటికీ ఈ వార్త రాసిన సమయానికి పాకిస్తాన్ అధికారికంగా ఏ వివరాలను వెల్లడించలేదు. నిజానికి క్షిపణి పేలిపోయిన సమయంలో ఆ శబ్దం కనీసం 50 కిలోమీటర్ల మేర వినిపించి పాక్ ప్రజలు గుండెలు అవిసిపోయాయి. మళ్ళీ భారత్ దాడులు చేస్తోందా అన్న అనుమానాలు తలెత్తాయి. జనం ఇళ్ల నుంచి పరుగులు తీశారు. ఈ ఉదంతాన్ని జనం ఎక్కడ తమ స్మార్ట్ ఫోన్లలో రికార్డు చేసి సోషల్ మీడియాలో పెడతారేమోనని ఆ 100 కిలోమీటర్ల దూరం ఇంటర్నెట్ నిలిపివేశారు. ఈ మిసైల్ కూలిపోయిన ప్రాంతంలోనే పాకిస్తాన్ కు సంబంధించిన అతిపెద్ద పరమాణు కేంద్రం ఉంది. ఇక్కడే ప్రతిరోజు 10,000 పౌండ్ల యురేనియం ప్రాసెసింగ్ చేస్తూ ఉంటారు. పొరపాటున ఈ మిసైల్ దాని మీద కూలి ఉంటే జరిగే నష్టం ఊహకందనిగా ఉండేదని అంటున్నారు నిపుణులు. ఈ సంఘటనతో పాకిస్తాన్ సైనిక సామర్థ్యం గురించి ప్రశ్నలను లేవనెత్తడమే కాకుండా బలూచిస్తాన్ ప్రజల భద్రతను కూడా ప్రమాదంలో పడేసింది. పాకిస్తాన్ అత్యంత శక్తివంతమైన క్షిపణులుగా చెప్పుకుంటున్న వాటిలో షాహీన్ 3 క్షిపణి ఒకటి. ఇది ఉపరితలం నుండి ఉపరితలానికి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణి. ఇది 2,750 కిలోమీటర్ల వరకు దూసుకుపోతోంది. అంటే మన దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, బెంగళూరులపై అటాక్ చేయగలదు. షాహీన్ 300 నుంచి 500 కిలో టన్నుల వరకు అణ్వాయుధాలను మోసుకెళ్లగలదు. పాకిస్తాన్ 2000లో చైనా సాంకేతిక సహాయంతో దీన్ని నిర్మించడం ప్రారంభించింది. మనం బ్రహ్మోస్ గురించి భావించినట్టుగా పాక్ దీన్ని తన రక్షణ వ్యూహంలో కీలకంగా భావిస్తుంది. ముఖ్యంగా భారత సైన్యాన్ని భారతదేశాన్ని ఎదుర్కోవడానికి తయారు చేస్తోంది. కానీ దాని పరీక్షలలో తరచూ ఫెయిల్ అవుతూ వస్తోంది. 2021 జనవరిలో షాహీన్ 3 పరీక్ష విఫలమైంది. అప్పుడు కూడా డేరా బుక్తిలోని జనావాసాల్లోనే కూలిపోయింది. అనేక ఇళ్లు ధ్వంసమవడంతో ప్రజలు గాయపడ్డారు. బలూచిస్తాన్ పాకిస్తాన్ సైన్యం ప్రయోగశాలగా మార్చడానికి ఇది రుజువు అని బలూచ్ రిపబ్లికన్ పార్టీ ఆరోపించింది. 2020లో భూమి, సముద్రం నుంచి ప్రయోగించగల బాబర్ 2 క్షిపణి పరీక్షల సమయంలో బలూచిస్తాన్లోనే కూలిపోయింది. ఇక 2022లో సింధ్లోని జంషోర్ నగరంలో గుర్తు తెలియని క్షిపణి కూలిపోయింది. ఇది భారతదేశ బ్రహ్మోస్ క్షిపణి ప్రమాదానికి ప్రతిస్పందించే ప్రయత్నం అని చెప్పారు. కానీ దాని వివరాలు తెలియచేయలేదు. ఈ ప్రమాదాలను బట్టి చూస్తే పాకిస్తాన్ క్షిపణి సాంకేతికతలోని లోపాలు ఉన్నాయని తెలిసిపోతోంది. ఇదిలా ఉండగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్, పాకిస్తాన్ మధ్య మరొకసారి వాడివేడి వాదనలు కొనసాగాయి. కాశ్మీర్ అంశంపై సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న అస్పష్టత, ఇండస్ నీటి ఒప్పందంపై చర్చలు క్రమంగా తీవ్ర విమర్శలు చేరుకునే స్థాయికి చేరుకున్నాయి. భారత్ తీరు గురించి చెప్పి రచ్చ చేయాలని చూసిన పాకిస్తాన్ కు మళ్లీ భారత్ నుంచి గట్టి కౌంటర్ మొదలైంది. పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ డార్ కాశ్మీర్ అంతర్జాతీయంగా గుర్తించబడిన వివాదాస్పద ప్రాంతంగా పాత పాటే పాడారు. అయితే కాశ్మీర్ భారత్ లో అంతర్భాగమని, దాని సార్వభౌమత్వాన్ని ప్రశ్నించే ఏ ప్రయత్నమైనా ఆమోదయోగ్యం కాదని భారత్ స్పష్టం చేసింది. ఇండస్ నీటి ఒప్పందం విషయంలో కూడా ఇది 2 దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందమన్నారు. పాకిస్తాన్ తన వైపు నుంచి ఒప్పంద ఉల్లంఘనలను సరిచేసుకోకుండా దీన్ని అంతర్జాతీయ వేదికపైకి తీసుకురావడం సరికాదని భారత్ తేల్చి చెప్పింది.